ఇంతమంది ఆనిముత్యాలు ఉన్నారేంట్రా బాబు మీ పార్టీలో? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వెనకటికి నీలాంటాడే 6 నెలలు కరసం నేర్చుకొని ముసల్దాన్ని కొట్టాడంట. అలా ఉంది నీ ధోరణి. 4 సార్లు ఎమ్మెల్యే అయ్యావు. ఈవీఎం మిషన్లో పారిపోవడం ఏంట్రా? సరే పారిపోయావు, వెంటనే ఈవీఎం మిషన్లో పారిపోయిన దానికి మీ సాక్షి పేపర్ వాళ్ళు ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారని చూసారుగా. పాము ఉందని ఈవీఎం మిషన్ పగలగొట్టారంట. పిల్లి, నిజంగా పాము ఉంటే నువ్వు ఈవీఎం మిషన్ పగలగొట్టగానే పాము రావాలిగా. అక్కడేమో పాము కనపడదు. మీ జగనన్నయ్య తలకి దెబ్బ తగిలితే దెబ్బ కనిపించదు, రాయి కనిపించదు. ఎంత ఆనిముత్యాలు ఉన్నారేంట్రా బాబు? అంటే జనాలని ఎంత వెరివాలం చేస్తారు. పైగా కమోడ్ స్టోరీ అసలు అదైతే ఇన్క్రెడిబుల్ అనమాట. అంటే ఒకడేమో బాత్రూమ్ కమోడ్ మీద తలకైకి తగిలి బాబాయ్ చనిపోయాడు అంటాడు, ఇంకొకడేమో కమోడ్ దగ్గర పోయి దాంకుంటాడు. అసలు నేను చెప్తున్నాను ఏంటవా, నువ్వు గొడ్డలు వేటికి బలవకుండా ఉండాలంటే నా మాటిని త్వరగా లొంగిపో, లేదంటే నువ్వు కూడా పైకి పోతావు. పిల్లి 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 అని మిగిలిపోతావు. చరిత్రలో పల్నాడు పిల్లిగా మిగిలిపోతావు. పులిగా ఉంటారనుకున్నాను రా బాబు పల్నాడులో ఎవరైనా కానీ. అధికారంలో లేకపోయినా కూడా పులిలా నిలబడ్డారు చూసావు బ్రహ్మన్న, అది పులి అంటే. అంతేగాని పిల్లిని పేరులోనే పెట్టుకొని నువ్వు పులిలాగా మాత్రం ఫీల్ అవ్వమాక.